సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ముస్లిములపై నిందలు. సోదరులారా, ఆనాటి నుండి కూడా నేటి వరకు ఇస్లాంను అణచటానికి, ఇస్లాం ధర్మంపై బురద చల్లుతూనే ఉన్నారు. ఆనాడు కూడా ఇస్లాం ధర్మంలో అనేక వక్రతలు వెతకడానికి ప్రయత్నాలు చేసేవారు. బురద చల్లడానికి వాళ్ళు చెయ్యనటువంటి ప్రయత్నాలు లేవు. ఇస్లాంను అణచడానికి, ఇస్లాంను తుడిచిపెట్టేయటానికి వాళ్ళు పన్ననటువంటి కుట్రలు లేవు. ఆ విధమైనటువంటి కుట్రలు, పన్నాగాలు, కుటిల పన్నాగాలు పన్నారు. నేటికి కూడా పన్నుతూనే ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు? ఆయన ఈ జ్యోతిని పరిపూర్ణమయ్యేంత వరకు వదిలిపెట్టడు. వారికి ఎంత సహించరానిదైనా సరే, వాళ్ళకి మింగుడు పడని పడకపోని, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసుకొని ఏమన్నా చేయని, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ జ్యోతినైతే పరిపూర్ణం చేయదలుచుకున్నాడో దాన్ని పరిపూర్ణం చేసేంత వరకు అల్లాహ్ వదిలిపెట్టాడు, వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా సరే. అయితే వారు ముస్లిం సమాజం మీద బురద చల్లటానికి అనేక నిందలు వేస్తున్నారు. ఇస్లాంను బద్నాం చేయడానికి, ముస్లిములను ప్రపంచం దృష్టిలో నేరస్తులుగా చిత్రీకరించడానికి, ముస్లిములంటేనే భయపడేలా, ముస్లిములంటే ఏదో నేరస్తులు, దొంగలు, దగాకోరులు అన్నట్టుగా ప్రపంచానికి చిత్రీకరించే ప్రయత్నం నేడు ముమ్మరంగా జరుగుతుంది. సోదరులారా, ముస్లిముల మీద బురద చల్లటానికి, ముస్లిముల మీద నిందలేయటానికి కొన్ని వేల యూట్యూబ్ ఛానళ్లు మొదలయ్యాయి. చాలా మంది మతోన్మాదులు బయలుదేరారు. లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ముస్లిముల మీద అక్కసు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా స్టోరీలు వాళ్ళే రాసుకుంటారు. లేనిపోని అబద్ధాలు, అసత్యాలన్నీ కల్పించి సినిమాను తీస్తారు. ఆ సినిమా చూసినటువంటి వాడు సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చేసరికి వాడి హృదయంలో ముస్లిముల మీద అపారమైన అక్కసును పెంచుకొని బయటకు వస్తాడు. ఆ విధమైనటువంటి అసత్యాలను, అబద్ధాలను ముస్లిముల మీద వేసి ప్రపంచం దృష్టిలో ముస్లిములను క్రూరులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సోదరులారా, దీనికి సపోర్టు చేసేవాళ్ళు మతోన్మాద మీడియా, అలాగే మతోన్మాదులు, ఇంకా కొంతమంది ఇలాంటి వాటికి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి తరహాలో వాళ్ళు నిందలు వేస్తూ ఉంటే మరి మనమేం చేయాలి? ఖురాన్ హదీసులో ఉన్నటువంటి సత్యాలను ప్రజలకు చూపించాలి. వారు చెబుతున్నది అబద్ధము, అసత్యము, వాస్తవం ఇదిగో అని ప్రజల ఎదుట పెట్టాలి. ఇది మన బాధ్యత సోదరులారా. కావున ఏదైనా సరే ధర్మంలో ఉన్నటువంటి విషయాలు ప్రజల వద్దకు చేరవేయాల్సినటువంటి బాధ్యత మన మీద. చేరవేయకపోతే ఆ అబద్ధాలని నిజం అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. వారు అబద్ధపు సినిమాలు, అబద్ధపు వార్తలు, అబద్ధపు వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ముస్లిముల మీద నిందలు వేయటానికి ప్రచారం చేస్తున్నారు. ఆ యొక్క వార్తలు, ఆ వీడియోలు చూసేటటువంటి వాళ్ళు జ్ఞానవంతులు, బుద్ధివంతులు, వివేకులైతే కనుక ఇది ఎంత మటుకు వాస్తవము, ఎంత మటుకు అబద్ధం అన్నటువంటి విషయాన్ని పరిశీలన చేస్తారు. అంధభక్తులు, గుడ్డిగా నమ్మేటటువంటి వారు, మత పిచ్చి కలిగిన వారైతే గనక ఎవరు ఏది చెప్పినా నమ్మేసి ముస్లిముల మీద అక్కసు పెంచుకుంటారు.
అందుకోసమే వారు తీసుకొస్తున్నటువంటి వార్తలు అబద్ధమని నిరూపించాలి. ఖురాన్ హదీసులో అల్లాహ్ చెబుతున్నటువంటి సత్యాన్ని బహిర్గతం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూర అల్ హుజరాత్ 49వ సూర 6వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ జాఅకుం ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమన్ బిజహాలతన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్. ఓ విశ్వాసులారా, మీ వద్దకు ఎవరైనా ఒక దుర్వర్ధనుడు సమాచారాన్ని తీసుకొని వస్తే దాని నిజాలను మీరు పరిశీలన చేసుకోండి. పరిశీలన చేయని కారణంగా మీకు నిజం తెలిసిన తరువాత చేసిన దానిపైన సిగ్గుతో కుంచుకుపోయే పరిస్థితి రావచ్చు. అందుకల్లా ఏమంటున్నాడు, మీ వద్దకు ఏదైనా ఒక సమాచారాన్ని ఎవరైనా తీసుకొని వస్తే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని పరిశీలన చేయాలి ప్రజలు. ముస్లిముల మీద ఏదో నిందలు వేశారు, నిజమేనని నమ్మేయడం కాదు, ఇది ఎంత మటుకు వాస్తవము చరిత్రను పరిశీలించేయాలి. జరిగింది ఒకటైతే ఆడ 10 కావించి చూపించడం, లేని దాన్ని క్రియేట్ చేసి చూపించడం, ముస్లిములను అతి ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అతి మహా దారుణమైనటువంటి విషయాలు సోదరులారా. ఎన్ని సినిమాలు తీశారు ముస్లిముల మీద నిందలు వేయటానికి, ఎన్ని కట్టుకథలు కల్పించారు ముస్లిములను ఉగ్రవాదులుగా ప్రపంచానికి చూపించడానికి. వీటన్నిటిని కూడా, అసత్యాలన్నింటినీ కూడా తుడిపేసి సత్యాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ముస్లిం సమాజం మీద పడుతున్నటువంటి నిందల గురించి నేను మీ ముందు ప్రస్తావన చేస్తాను, తెలుసుకోండి. ఈ సమాధానాలు ఖచ్చితంగా ముస్లిమేతర ప్రజలకు మనమందరం కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. మొదటగా వీళ్ళలో నుండి వస్తున్నటువంటి ఒక నింద ఏమిటంటే, మీరు నిద్ర లేస్తూనే అజాన్తోనే మత ప్రచారం మొదలు పెడుతున్నారు అనేటటువంటి నింద వేశారు. అజాన్ అనేది మత ప్రచారమా? కాదు. అజాన్ అనేది సృష్టికర్త అయిన అల్లాహ్ ఆరాధన వైపునకు పిలిచేటటువంటి ఒక విధానం, మత ప్రచారం కాదు. ఏ భాషలో పిలుస్తున్నారు? అరబ్బీ భాషలో ముస్లిములను ఆరాధనకు రమ్మని, మస్జిదుకు రమ్మని పిలుస్తున్నారు. ఇందులో మత ప్రచారం ఎక్కడుంది? ఒకవేళ మీకు అదే ఉద్దేశము గనక ఉన్నట్లయితే మీరు మాట్లాడే భాష వేరు, అజాన్లో ఇచ్చేటటువంటి పదాల భాష వేరు. మీకు అర్థం కాదు కదా. అర్థం కాని భాషలో ఎవడైనా మత ప్రచారం చేస్తాడా? లేదు. సరే, ఇక్కడంటే 5 పూటల అజాన్ ఇస్తున్నాం, మరి సౌదీ అరేబియాలో మక్కాలో 5 పూటల అజాన్ జరుగుతుంది. అక్కడికి 100% అంతా ముస్లిములే. అక్కడ మత ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మరి అక్కడ కూడా 5 పూట్ల అజాన్ ఇస్తున్నారు కదా. కావున అజాన్ అనేది మత ప్రచారము. మీరు నిద్ర లేస్తానే మత ప్రచారం చేస్తున్నారు అజాన్ ద్వారా అన్నటువంటి మాటలు ఏవైతే కొంతమంది కల్పిస్తున్నారో ఇవి పచ్చి అబద్ధము, నింద తప్ప మరేమీ కాదు. అజాన్ అనేది సృష్టికర్త అయిన ఆరాధన వైపునకు రమ్మని ముస్లిములకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. హయ్యా అలస్సలా, స్వలా నమాజు వైపునకు రండి. హయ్యా అలల్ ఫలా, సాఫల్యం వైపునకు రండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ఇది నాటి నుండి 1400 సంవత్సరాల నుండి నేటి వరకు
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి పద్ధతి, విధి, విధానం ఇది మిమ్మల్ని మతం మార్చడానికో, మా మతం వైపున ఒక రమ్మని పిలపడానికో అజాన్ ఇవ్వడం లేదు. ముస్లిములను నమాజుకు రమ్మని పిలుస్తున్నారు, మజీదుకు రమ్మని పిలుస్తున్నారు. కావున అజాన్ మత ప్రచారం అని ఎవరైతే అంటున్నారో ఇది నింద తప్ప మరేమీ కాదు సోదరులారా. దాని తర్వాత రెండో మాట వీళ్ళు కల్పిస్తున్నటువంటి నింద ఏమిటంటే, రెండవ నింద వీళ్ళు కల్పిస్తున్నది ఏమిటంటే, ముస్లిములు బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కత్తి పట్టి బలవంతంగా అందరిని ఇస్లాంలోకి మార్చారు, యుద్ధాలు చేసి బలవంతంగా మార్చారు అనే నిందను భయంకరంగా వీళ్ళు కల్పిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఏముంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా ఏ ఆర్డర్ అయితే వేశారో ఆ ఆర్డర్ని అమలు చేస్తారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా మాట కాదని ఏది చెయ్యరు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సూరే అల్ బకరా 256వ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడు? లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవంతము లేదు. మరి అల్లాహ్ ఆదేశం ఉండగా ఈ ఆదేశాన్ని కాదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బలవంతం మతపారపెళ్లి చేశారంటారా? లేదు, ఇది కూడా పచ్చి అబద్ధమే. అసలు ఒక మనిషిని బలవంతంగా ఏ విధంగా మతంలోకి మారుస్తారండి? ఇది అసాధ్యం. అసలు ఒకవేళ నా ముందు నేను కత్తిబట్టి బెదిరించిన, నా ముందు అతను అల్లా ఒక్కడే దేవుడు అన్నా కూడా అతనికి జీవితాంతం దాన్ని పాటించగలుగుతాడా? పాటించలేడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తన నమ్మకం మీద, తన విశ్వాసం మీద ఉంటాడే కానీ జీవితాంతం బలవంతంగా దాని మీద ఉండిపోతాడా? అబద్ధం చెప్పడానికైనా అద్దు పద్దు ఉండాలంటారు. ఇలాంటి నిందలు ముస్లిం సమాజం మీద మోపుతున్నారు, మోపుతూనే ఉన్నారు సోదరులారా. ఏ మనిషిని కూడా బలవంతంగా మతం మార్చడం అన్నది అసాధ్యం. గుర్రాన్ని మనము నీళ్ళ తొట్టి వరకు తీసుకెళ్ళగలుగుతామే కానీ బలవంతంగా దాని చేత నీళ్లు తాపించగలుగుతామా? చేయలేం, అసాధ్యం అది. ఒక మనిషి తన మనోభావాలు, తన మనస్సు, తన ఇష్టం ఏది కోరితే ఆ విధంగా తన జీవితం గడుపుతాడే గాని ఎవరో చెప్పింది వినేసి దాన్ని పాటించడం అనేది ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి అది సాధ్యం కాదు సోదరులారా. ఒకవేళ నిజంగానే వీళ్ళు అంటున్నట్టు ముస్లిములు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అన్నటువంటి మాట ఏదైతే ఉందో, అరబ్బు దేశాలలో మన దేశం వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళారు. మన దేశం వ్యక్తులు అరబ్బు దేశాలకు లక్షలాది మంది అక్కడికి వెళ్ళారు జీవనోపాధి నిమిత్తం. ఏమండి, ఎవరైనా మతం మార్చుకొని వస్తున్నారా? మతం మారిపోయి వస్తున్నారా? బలవంతంగా వాళ్ళు ఏమైనా అక్కడ బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారా? మీ కళ్ళతో మీరు చూడడం లేదా? ప్రతి పల్లెల్లో వేల మంది వెళ్ళారు. కువైట్, సౌదీ, ఖత్తర్, దుబాయ్ అన్ని చోట్లకు వెళ్ళారు. ఏమండి, అందరూ మతం మారి వస్తున్నారా? పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ మా అరబ్బు షేకులు బలవంతంగా మతం మారుస్తున్నారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఎవ్వరూ అలా చేయరు సోదరులారా. ఇంకా ఎక్కడున్నటువంటి దౌర్భాగ్యులు కొందరు చేస్తున్నారు. ఏమని? మా దేవుడి పేరు పలకండి, పలకపోతే చంపుతాం, కొడతాం, నరుకుతాం అని వాళ్ళ ఇళ్ల మీద దాడులు, వాళ్ళ ఆలయాల మీద దాడులు, మస్జిదుల మీద దాడులు మీరు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ముస్లిములు చేయట్లేదు, చేస్తున్నది వీళ్ళు. పైగా నిందలు కూడా ముస్లిముల మీద మోపుతున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధమే సోదరులారా. మరి ప్రజలు ఎందుకు మారారు? ఏం చూసి మారారు? ఏం చూసి మారారంటే సోదరులారా, మేమే జ్ఞానవంతులము, మేమే గొప్పవారము, మా పుట్టుక పవిత్రమైనటువంటిది, మీరు అధములు, మీరు నీచులు, మీరు దౌర్భాగ్యులు, మీరు మా కాళ్ళ దగ్గర ఉండాలి అని మీరు ఊరి పొలిమేరలకు ఆ పక్కన నెట్టేస్తే మాకు ఈ బతుకు వద్దని చెప్పి
సమానత్వం కావాలని ఇస్లాంలోకి వచ్చారు. అల్హమ్దులిల్లా. ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒక్కడే సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించి వచ్చారు. అల్హమ్దులిల్లా. మేము మాత్రమే ఆరాధన చేయిస్తాం, మీరు ఆలయాల్లో కూడా రాకూడదు అనే దౌర్భాగ్యపు కండిషన్లు మీరు పెడితే, కాలు కాలు భుజం భుజం కలిపి ఆరాధన చేసే ధర్మమే గొప్పదని వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎవ్వడు బలవంతం చేయలేదు. మానవ హక్కులు కాలరాస్తూ ఉంటే, జంతువుల కంటే హీనంగా వాళ్ళ బ్రతుకులు తగలబడుతూ ఉంటే, ఈ బ్రతుకు మాకు వద్దు అని చెప్పేసి సమానత్వం వైపునకు వచ్చారు. అల్హమ్దులిల్లా. ఇష్టపడి మనస్ఫూర్తిగా వచ్చారే కానీ ఎవ్వరు బలవంతంగా ఇక్కడ తీసుకురాలేదు, లాక్కు రావడం లేదు. సోదరులారా, నీగురో జాతికి చెందినటువంటి బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఆనాటిలో అరబ్బు జాతుల్లో మేము కురైషీలము, పెద్దవారము, గొప్పవారము అన్నటువంటి భావన వారిలో ఉండేది. ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళకి రవ్వంత కూడా విలువ ఉండేది కాదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఆవిర్భవించారో, ఆ బానిసలనే ఆరాధనాలయం వైపునకు పిలిచేటటువంటి గొప్ప వ్యక్తులను చేశారు ప్రవక్త గారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ఆ రోజుల్లో తక్కువ జాతి వాడిగా, తక్కువ కులం వాడిగా భావించే వాళ్ళు. అలాంటి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని అజాన్ ఇవ్వమని, ఆరాధన వైపునకు పిలుపు ఇవ్వమని ఆ గౌరవాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లి పెట్టారు. అధమ జాతికి చెందినటువంటి వ్యక్తిని గౌరవోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి పెట్టింది ఇస్లాం. అది నచ్చి ఇస్లాంలోకి వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎవ్వరూ బలవంతం మత మార్పిళ్లు చేయలేదు. ఇస్లాంలో ఉన్న మంచి, ఇస్లాంలో ఉన్నటువంటి ఆరాధన విధానం, ఇస్లాంలో ఉన్నటువంటి మంచి మంచి కట్టుబాట్లు, పద్ధతులు చూసి ఇస్లాంలోకి వచ్చారే తప్ప ఎవ్వరూ బలవంతంగా మెడలు వంచి ఇస్లాంలోకి తీసుకురాలేదు. మీరు కూడా ఇప్పుడు కూడా చూస్తానే ఉన్నారు. ఇదే మసీదులో ఇమాం సాబు కనుక రాకపోతే సామాన్య ప్రజల్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆరాధన చేయించగలుగుతాడు. అతనికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? గొప్ప కులంలో పుట్టాడా, పెద్ద కులంలో పుట్టాడా, పవిత్రుడా, అధముడా, ఇది కాదు. అతనికి 4 సూరాలు రావాలి, 2 దువ్వాలు రావాలి. ఇవి వస్తే అతను బేల్దారైనా, కూలోడైనా, ఎవరైనా సరే వచ్చి నమాజ్ చదివించవచ్చు. ఈ ఔన్నత్యం, ఈ గొప్పతనం ఏ మతంలో ప్రపంచంలో ఉందో చూపించండి ఒక్కసారి. ఈ విధానం, ఈ సమానత్వం నచ్చి ఇస్లాంలోకి వస్తున్నారు ప్రజలు. అల్హమ్దులిల్లా. ఎందుకు వస్తున్నారు? ఎవరో బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కు రావడం లేదు. ఇస్లాంలో ఉన్నటువంటి సమానత్వం, కాలు కాలు భుజం భుజం కలిపి ఏ పని చేసేవాడైనా ఎవరైనప్పటికీ కూడా సమానంగా ఆరాధన చేస్తారు. అల్హమ్దులిల్లా. ఒకే గిన్నెలో కలిసి అన్నదమ్ముల వలె తింటారు. అల్హమ్దులిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అరబ్బుకు అరబ్బేతరుడిపై గాని, అరబ్బేతరుడికి అరబ్బుపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు దైవ భీతి పరంగా తప్ప. ఎవడైతే దైవానికి భయపడతాడో వాడే దైవం దృష్టిలో అందరికంటే గొప్పవాడు. గొప్ప కులంలో పుడితే గొప్పవాడు కాలేడు. అందుకు మేము గొప్పవారము, మేమే జ్ఞానులము, మా పుట్టుక పవిత్రమైనది, మీరు నీచులు అని మీరు చేసే బోధనలు నచ్చక పవిత్రమైన ఇస్లాంలోకి వచ్చారయ్యా. అంతే తప్ప ఎవ్వరు ఇక్కడ మత మార్పిళ్లు చేయలేదు. ఇది కూడా నింద తప్ప మరేమి కాదు. సోదరులారా, దాని తర్వాత ముస్లిములు వావి వరుసలు లేకుండా వివాహాలు చేసుకుంటారు అనేటటువంటి యొక్క నిందలు కూడా అతి ఎక్కువగా కల్పిస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకి ఏంటండి వావి వరుసలు లేదు, ఎవరినంటే వాళ్ళు చేసుకుంటారు పెళ్లి. వావి వరుసలు లేనిది ఎవరికో చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఒకసారి తమ చరిత్రలు వెనక్కెళ్ళి చదువుకోవాలి. తమ పూర్వీకులు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నటువంటి వారు ఎవరిని పెళ్లిళ్ళు చేసుకున్నారు చరిత్ర చదివితే తెలుస్తుంది. వెనక్కెళ్ళి తిరగేయండి, మీకే కనిపిస్తుంది.
ఇస్లాంలో ఏ కట్టుబాట్లనైతే అల్లా పెట్టాడో ఆ కట్టుబాట్లను ముస్లిములు పాటిస్తారే తప్ప వావి వరుసలు లేకుండా ఏ ముస్లిము వ్యవహరించాడు. వీళ్ళ బాధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోడలిని పెళ్లి చేసుకున్నారు అనే నింద ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా? కాదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురుషులలో ఎవ్వరికి కూడా తండ్రి కారు. మా కాన ముహమ్మదున్ అబావుహుం మిర్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి ఖాతమన్ నబియ్యిన్. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలో పురుషులకు ఎవరికి కూడా అయిన తండ్రి కాడు. ప్రవక్తల పరంపరం చివరి ప్రవక్త. ఇందులో పురుషులకు తండ్రి కాడనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అబ్దుల్లా కాసిం ఇద్దరు పుట్టారు, చిన్నతనంలోనే చనిపోయారు. ఇంకా కొడుకులు ఎవరు లేరు ఆయనకి. అయితే జైద్ బిన్ హారిసాను తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొడుకుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి జైద్ బిన్ హారిసా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పుట్టిన కొడుక కాదు. అతను ఒక బానిస. అతను కొడుకు కానే కాదు, దత్తత తీసుకున్నారు. కానీ అల్లా దీనికి కూడా ఏం సమాధానం చెప్పాడు? దత్తత తీసుకున్నంత మాత్రాన కన్న కొడుకు కాలేడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే నిసా 23వ వాక్యంలో అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదో అక్కడ వావి వరుసల గురించి అల్లాహ్ చెప్పాడు. సూరే నిసా 23వ వాక్యంలో చెప్పాడు. హలాయిల్ అబ్నాయికుం అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే మీ కొడుకుల భార్యలను మీరు పెళ్లి చేసుకోవడం మీకు హరాము. ఏ కొడుకులు? మీ వెన్నెముక ద్వారా మీరు స్ఖలించబడిన వీర్యం ద్వారా పుట్టిన కొడుకులు. అర్థమైందా? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయతులో ఈ మాట చెప్పాడు. మీ వెన్నెముక నుండి స్ఖలించబడిన వీర్యం ద్వారా మీకు పుట్టారు కదా, ఆ కొడుకులు పెళ్లి చేసుకున్న భార్యలు మీకు కోడళ్ళు అవుతారు. వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవడం నిషేధము. మరి అల్లాహ్ నిషేధించిన దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారా అండి? చెయ్యరు. ప్రాణం పోయినా ఆయన చెయ్యరు. వీళ్ళు కావాలని కల్పిస్తున్నారు. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకులే లేరు. అసలు జైనబ్ రదియల్లాహు అన్హా ఆమె ఆయనకి కోడలు కూడా కాదు. కావున ఏమిటంటే వీళ్ళకి ఏదో ఒక సాకు కావాలి. అందుకోసము ఈ విధమైనటువంటి నిందలకు పాల్పడుతున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరినెవరిని పెళ్లి చేసుకోకూడదో ఈ ఆయతులో తెలియజేశాడు. పెళ్లి కొరకు అల్లాహ్ సుబ్హానహు తఆలా నిషేధించబడిన వరుసలన్నీ ఇక్కడ చెప్పారు. మీ తల్లులు, వారిని పెళ్లి చేసుకోకూడదు. మీ యొక్క కూతుర్లు, కన్న కూతుర్లు, మీకు పుట్టినటువంటి కూతుర్లను మీరు వివాహం ఆడలేరు. మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ చిన్నమ్మలు, మీ పెద్దమ్మలు, అలాగే మీ తల్లి యొక్క సోదరీమణులు, మీ అన్నదమ్ముల యొక్క కూతుర్లు, అక్కా చెల్లెల యొక్క కూతుర్లు అంటే మేనకోడళ్ళు, మీకు పాలిచ్చినటువంటి తల్లులు, పాలిచ్చిన తల్లుల యొక్క కూతుర్లు, మీ భార్యల యొక్క తల్లులు అంటే అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించినటువంటి మీ భార్యల యొక్క మాజీ భర్త ద్వారా పుట్టిన బిడ్డలు, అలాగే భర్త బతికి ఉన్నటువంటి భార్యలు. అర్థమైందా? వీళ్ళందరూ కూడా వివాహానికి నిషేధము. తర్వాత ఏమంటున్నాడు? వెన్ను నుండి స్ఖలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు, కోడళ్ళు మీ కొరకు నిషేధము. అలాగే ఏకకాలంలో అక్క చెల్లెలను కలిపి పెళ్లి చేసుకోవడం ఇది కూడా హరామే అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. ఇంకా ఛాన్సే లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొడుకు లేరు, కోడలు కూడా లేదు. ఇది ఒక పచ్చి అబద్ధం, నింద తప్ప మరేమి కాదు. అయితే ఇందులో వక్రతలు వెతికేటటువంటి ప్రయత్నం, చిన్నమ్మ కూతుర్ని పెద్దమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, అది ముస్లిములు పెట్టుకున్నది కాదు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏర్పాటు చేసినటువంటి విధానం. ఇందులో ఎలాంటి తప్పు లేదు.
కానీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పు, ఇది హరాం, చేసుకోకూడదు. ఈ రోజు చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, అక్క కూతుర్లను చేసుకోకండి, అక్క కూతుర్ని చెల్లెలు కూతుర్ని చేసుకోకండి. పుట్టే బిడ్డలు అంగవైకల్యంగా పుడుతున్నారు, గుడ్డివారుగా పుడుతున్నారు, చాలా లోపాలతో పుడుతున్నారు. కారణం ఏంటి? అక్క అమ్మ కడుపులో నుంచే వచ్చింది, అలాగే ఇతను కూడా అమ్మ కడుపులో నుంచే వచ్చాడు. అక్క కూతురుది అమ్మ రక్తమే, ఇక్కడ ఇతనిది అమ్మ రక్తమే. అందుకోసమే ఇక్కడ హరాం చేయడం జరిగింది. కావున అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయని ఇప్పటికే డాక్టర్లు ఎంతో మంది హెచ్చరిస్తూ ఉంటారు. మరి ఆనాడే చెప్పింది ఖురాన్ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోకూడదని. ఏది వావి వరసలు లేకుండా పెళ్లి చేసుకుంటున్నది ఎవరు? ముస్లిములు కాదు. ముస్లిములు పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు, ఖురాన్ హదీసులు అనుమతించబడిన వాటి ప్రకారం చేసుకుంటున్నారు. కావున ఎదుటివాడి కంటులో నలుసు తీసే ముందు తమ కంట్లో ఉన్న దూలాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా? కావున తమ చరిత్ర చదువుకోవాలి ఒకసారి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ముస్లిములు వావి వరుస లేకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పండి, తిరగేయండి చరిత్ర, పూర్వీకుల చరిత్ర చూడండి ఒకసారి. ఎవరు వావి వరుసలు లేకుండా నీచంగా పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారో తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు సమాధానం కాదు, ప్రశ్నకు తిరుగు ప్రశ్నే సమాధానం. అర్థమైందా సోదరులారా? కావున ఇది కూడా పచ్చి నింద తప్ప మరేమీ కాదు సోదరులారా. తర్వాత ముస్లిములు జీవహింసకు పాల్పడుతూ ఉంటారు, జంతువులను చంపడం ఒకటే చంపుతూనే ఉంటారు. ఈ మాట కూడా పచ్చి నింద తప్ప మరేమి కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ముస్లిములే ఉన్నారా భూమండలం మీద? ఎన్నో మతాల వారు ఉన్నారా లేరా? ముస్లిములు మాత్రమే మాంసం తింటున్నారా? మిగతా వాళ్ళు తినడం లేదా? ఎవరు మాంసమే ముట్టడం లేదా? సరే, ఈ ప్రపంచంలో ఎన్నో హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్లు అన్ని ముస్లిములటేనా? ఒక్కొక్క రెస్టారెంట్లో రోజుకు 10-12 పొట్టేళ్లు తెగుతూ ఉంటాయి, ఎన్నో ఎద్దులు కోస్తూ ఉంటారు, ఎన్నో కోళ్లు కోస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్లు అన్ని ముస్లిములటేనా? ముస్లిమేతరులటి లేవా? మరి వాళ్ళు ఆ పొట్టేళ్లను, కోళ్లను, ఎద్దులను కోస్తలేదా? అది జీవహింస కాదా? చూడండి ఎలాంటి నిందలు కల్పిస్తున్నారంటే, మా నోట్లోకి ముక్కే పాదు, ముస్లిములు మాత్రమే తింటారు అన్నట్టుగా నిందలు వేస్తున్నారు. వాస్తవానికి ముస్లిములే కాదు, ఈ భూమండలం మీద మానవులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా తింటున్నారు. తినాలి, తప్పేముంది? ఆ జంతువులను కొన్నింటిని అల్లా పుట్టించింది మానవుల ఆహార నిమిత్తమే పుట్టించాడు. మీ కర్మగాలి మీరు కొందరు వాటిని నిషేధించుకున్నారు, అది మీ కర్మ, మీ దౌర్భాగ్యం. అది దేవుడు మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి మాంసాహారాన్ని మీకోసం ధర్మసమ్మతం చేశాను, తినండి అని పుట్టిస్తే మీ కర్మగాలి మీరు హరాం చేసుకున్నారు, దానికి ఎవరు బాధ్యులు? కావున మాంసాహారము, జంతువులను ఆహారం కోసం తినడం అది జీవహింస కాదు, ఇది పచ్చి అబద్ధం తప్ప మరేమి కాదు సోదరులారా. ప్రతి మతం వారు కూడా తింటూనే ఉన్నారు. అలాగే సోదరులారా, బక్రీదును దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఏడుపు, దీనికోసము చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు అన్నారు, బక్రీదు రోజు ముస్లిములు జిబా చేసే జంతువుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, కేఎఫ్సి అంట, అవంట ఇవంట ఏవేవో ఉన్నాయి. ఒక రోజుకి కొన్ని లక్షల జంతువులు తెగ్గొస్తారు వాళ్ళు. ముస్లిములు చేసేది ఎంత? ఆవగింజంత అంతే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? ఇతర జంతువుల మాంసాలు అమ్ముకుంటున్నది ఎవరు? వాటి చర్మాలు అమ్ముకుంటున్నది ఎవరు? లెదర్ ఫ్యాక్టరీలు ఎవరు? అందుకే అల్లా తఆలా ఏమంటున్నాడు, ఎవడో అరే ముస్లిములు జీవహింస చేస్తున్నారంటే అవునా అని చెప్పి గుడ్డిగా నమ్మడం కాదు. హోటళ్ళు ఎవరి, రెస్టారెంట్లు ఎవరి, బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు ఎవరి? పరిశీలన చేయి, బుద్ధికి పదును పెట్టు, ఆలోచించు. ఎవడో వచ్చి ఆకాశరామన్న తీసుకొని వచ్చాడు నేను నమ్ముతున్నాను కాదు, ముస్లిముల మీద నిందలేస్తున్నారు. ఇది ఎంత మటుకు నిజమో, ఎంత మటుకు అబద్ధమో
పరిశీలన చేయాలి. జీవహింస అంటున్నాడు. ముస్లిమేతలను చంపడం లేదా జంతువుల్ని? ముస్లిమేతలు తినడం లేదా మాంసము? ఎందుకు ఈ కుట్రలు, ఎందుకు ఈ నిందలు? ముస్లిములని టార్గెట్ చేసి దేనికి ఈ విధంగా? ఏదో ఒక విధంగా అనచాలి, ఏదో ఒక విధంగా వీళ్ళని దొంగలుగా, క్రూరులుగా, దుర్మార్గులుగా చూపించి ప్రపంచానికి చూపించాలి అన్నదే వీళ్ళ తాపత్రయం, అంతే తప్ప ఇందులో నిజం లేనే లేదు. అర్థమైంది సోదరులారా? కావున ఎవడైనా జీవహింస అంటే, మీరు తినట్లేదా బాబు? మీరు కోడిని కోయట్లేదా? గొర్రెను కోయట్లేదా? ఎద్దును కోయట్లేదా? మీరు తినట్లేదా? అడగండి. ఎవడు నేను తినట్లేదనే పవిత్రుడు? సోదరులారా, దేవుడు జంతువులను పుట్టించింది కొన్నింటిని మానవుడి ఆహార నిమిత్తమే పుట్టించాడు. దాని తర్వాత సోదరులారా, ఈ జీవహింస అనేటువంటి మాట నింద తప్ప మరేమీ కాదు. ముస్లింలు కాదు, ముస్లిమేతరులు కూడా తింటున్నారు, తినడంలో తప్పేమీ లేదు. తర్వాత ముస్లిములు ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నటువంటి యొక్క మాటను ఈ మీడియా సంస్థలు, కొంతమంది మతోన్మాదులు పెచ్చరిల్లు పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ గురువు వీడియో యూట్యూబ్లో పెట్టినా ఆ వీడియో కింద కామెంట్లో ముస్లింలంతా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అలా ఇలా అని భయంకరమైనటువంటి, ఎంత బాధేస్తుందంటే ఈ మాటలు విని అంత బాధేస్తుంది సోదరులారా. ఎవడో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో బాంబు వేస్తే ఇండియాలో ఉన్న ముస్లింలందరూ ఉగ్రవాదులు అయిపోతారా అండి? ఎవడో ఎక్కడో పాకిస్తాన్లో బాంబు వేస్తే అది వాడు తప్పు కానీ అది ఇస్లాం తప్పు ఎందుకు అవుతుంది? ముస్లింల తప్పు ఎందుకు అవుతుందండి? కనీసము ఎవడైనా ఇంకిత జ్ఞానం ఉన్నోడు ఇలాంటి మాటలు అనగలుగుతాడా? ఇది కూడా ఒక భయంకరమైన కుట్ర. ఏంటి? ముస్లిములను తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ప్రపంచానికి చూపించాలి. వాస్తవానికి మీరు గనక పరిశీలన చేసినట్లయితే భారతదేశమే తీసుకోండి, 125 కోట్ల జనాలలో ఈ రోజు నేరాలు చేసిన వాళ్ళల్లో ముస్లిములు ఎక్కువ ఉన్నారా, ముస్లిమేతరులు ఎక్కువ ఉన్నారా? చూడండి ఒకసారి. ఒక డైలాగ్ వాడుతున్నారండి, ఉగ్రవాదులు, ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిం అనేటువంటి డైలాగ్ వాడుతున్నారు. ఓకే, మరి జైలులోకి వెళ్ళి చూడండి, కేసులు తిరిగేయండి, నేరాలు చేసిన వాళ్ళ లిస్టు తీయండి, ఏ మతం వారు ఎక్కువ ఉన్నారో మీ యొక్క డ్రామా అంతా బయటపడిపోతుంది. ఎవరు ఎక్కువ ఉన్నారు? నేరాలు ప్రతి మతం వాడు చేస్తాడు. తప్పులు, పాపాలు మతానికి సంబంధం లేదు. దానికి మతానికి ముడిపెట్టి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నటువంటి మాటలు కల్పించడం ఇది భయంకరమైనటువంటి నింద తప్ప మరేమీ కాదు సోదరులారా. ఉగ్రవాదం అనేది ఎప్పుడో మొదలయ్యింది. ఎప్పుడైతే మీరు అధములు, నీచులని చెప్పేసి కొన్ని కులాల వారిని ఎప్పుడైతే ఊరికి అవతల పెట్టారో అప్పుడు మొదలైంది ఉగ్రవాదం. ఎప్పుడైతే తమ తోటల్లోకి పనికొచ్చిన వాళ్ళకే కాలే సంగటి చేతిలో పెట్టి నీళ్లు కూడా గ్లాసులో ఇవ్వకుండా చేతిలో పోసారు చూశారు, అప్పుడు మొదలైంది ఉగ్రవాదం. స్త్రీల యొక్క మర్మ స్థానాలను బట్టి పన్నులు విధించారు చూశారు, అప్పుడు మొదలైంది ఉగ్రవాదం. ఎప్పుడైతే తమ మత గ్రంథాలు చదివారని చెప్పేసి నాలుకలు తెగ్గోసారు చూశారు, అప్పుడు మొదలైంది ఉగ్రవాదం. తమ బావిలో నీళ్లు తాగారని చెప్పేసి మూత్రం తాపించారు చూశారు, అప్పుడు మొదలైంది ఉగ్రవాదం. ఎవరో ఎక్కడో బాంబు వేస్తే ముస్లింలందరూ ఉగ్రవాదులు అయిపోతారా? ఎప్పుడో మొదలైంది అది చేసిన వారికి ఒక మతం అంటూ, ఒక కులం అంటూ లేదు. ఎవరైనా చేస్తారు అది. దానికి ప్రత్యేకంగా ముస్లిములను అంటగట్టడం అనేది ఇది సరైనటువంటి విధానము కాదు సోదరులారా. ఎవరికి వాలి బిరుదు? ఎవరికి వాలి ఇలాంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నటువంటి బిరుదు? ఎవరైతే కట్టుకున్న భార్య అన్నటువంటి కనికరం కూడా లేకుండా ముక్కలు నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి సాక్ష్యాలు కూడా లేకుండా రూపుమాపారు చూశాడు, అలాంటి దుర్మార్గులకి ఇవ్వండి ఉగ్రవాదులని బిరుదు. ఎవడైతే అమావాస్య రోజున, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజున మాంత్రిక తాంత్రిక పూజల కోసం కన్న కూతురును కూడా పూజల కోసం బలిస్తున్నాడు చూశారు, అలాంటి దౌర్భాగ్యులకి ఇవ్వండి ఉగ్రవాదులు అన్న బిరుదు. ఎవరైతే ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులకు సేవ చేయకుండా అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారో, తల్లిదండ్రులను కూడా చూడకుండా కొట్టి చంపుతున్నారో
అలాంటి దౌర్భాగ్యులకి ఇవ్వండి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నటువంటి బిరుదు. అక్రమ సంబంధాల కోసం అన్నదమ్ములు కట్టుకున్నటువంటి భార్యను కడదేర్చేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు కదా, అలాంటి వారికి ఇవ్వండి తీవ్రవాదులు, ఉగ్రవాదులు అన్నటువంటి బిరుదు. అలాంటి వారికి ఇవ్వరండి. ఎందుకంటే దీనికి ఒక మతం అంటగట్టారు కదా. ఎలా ఉందంటే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, మీరు చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారం అని. అర్థమైందా? అంటే ఆ నేరం చేసిన వాడు ముస్లిం అయితే ఉగ్రవాది, ముస్లిమేతరుడు అయితే ఉగ్రవాది కాదు. వాడికి బిరుదులు ఏమిస్తారు? వాడు ఎన్ని మడ్డలన్నా చేయని, నడి రోడ్లలో నరకని, వాడు భార్యను ముక్కలు ముక్కలు చేయని, ఏమన్నా చేయని, వాడిని ఏమంటారు? దుండగుడు, మానవత్వం లేనివాడు, చిన్న చిన్న బిరుదులు ఇస్తారండి. అదే ముస్లిం అనుకో, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, తీవ్రవాదులు, ఈ బిరుదులు. అదేంటి? ముస్లిము చేసింది హత్యే, ఇతను చేసింది కూడా హత్యే. మరి ముస్లిం ఎట్ట ఉగ్రవాది అయ్యాడు, ఇతను ఎట్ట ఉగ్రవాది కాకుండా పోయాడు? ఇది ఈ మతోన్మాదుల యొక్క నిజ స్వరూపం. దీనికి మోచేతి ఎంగిలి నీళ్లు తాగేటటువంటి మీడియా సంస్థలు కూడా తలలూపి ముస్లిముల మీద కాకి లెక్కలు రాస్తూ ఉంటారు సోదరులారా, తప్పుడు రాతలు రాస్తూ ఉంటారు. సోదరులారా, చరిత్రలో వెనక్కి వెళితే లక్షలాది మంది ప్రాణాలు తీసినటువంటి వారు ముస్లిమేతరులు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళను ఉగ్రవాదులు అనడం లేదే? ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడైన మహాత్మా గాంధీని అన్యాయంగా చంపారు. మరి ఆ చంపిన ఉగ్రవాది అనడం లేదే? మనం మతం వాడైతే మనం పరాయి మతం వాడైతే ఎన్ని నిందలైనా వేస్తాం. ఎంత దౌర్భాగ్యము, ఎలాంటి హేయమైనటువంటి చర్య ఇది, ఒకసారి ఆలోచించండి. ప్రతి ముస్లిం ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాలి సోదరులారా. వాళ్ళ దగ్గర మీడియా సంస్థ ఉందని, టీవీలు, వార్తాపత్రికలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతుంటే మనం ఊరుకోవాలా? మనం కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలి. సత్యాలను, నిజాలను ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఇస్లాం ధర్మం మనిషిని చంపడాన్ని అనుమతిస్తుందా? ఏమాత్రం కూడా అనుమతించదు సోదరులారా. సూర్య మాయిదా 32వ ఆయతలో అల్లాహ్ తాలా అంటున్నాడు, మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమియా. అకారణంగా ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవులను చంపిన దాంతో సమానము. ఎవరైనా ఒక మానవుడి ప్రాణాన్ని రక్షిస్తే సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని చెప్పాడు అల్లాహ్. అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తే అల్లాహ్ ఒప్పుకోవడం లేదు. ఒక స్త్రీ పిల్లికి తిండి పెట్టకుండా కట్టేస్తే ఆ పిల్లి చనిపోయింది, దాని కారణంగా అల్లాహ్ ఆమె నరకానికి పంపించాడు. కుక్కకు నీళ్లు తాపించిన కారణంగా వ్యభిచారిని మన్నించి స్వర్గానికి పంపించాడు అల్లాహ్. చిన్న ప్రాణులను చంపితేనే అల్లాహ్ ఒప్పుకోవడం లేదు, మానవులను చంపితే అల్లాహ్ ఒప్పుకుంటాడా? ఎవడో ధర్మం తెలియని, ఖురాన్ హదీసు జ్ఞానం లేనటువంటి దౌర్భాగ్యుడు ఎవడో బాంబు వేస్తే ముస్లింలందరూ ఉగ్రవాదులు అయిపోతారా? ఎంత అన్యాయమో, ఎంత దౌర్భాగ్యం ఇది అసలు. నిజంగా ముస్లిం సమాజం మీద తీవ్రమైనటువంటి నిందలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు కూడా లేవు సోదరులారా. దాని తర్వాత ముస్లిములు తమ యొక్క స్త్రీలను బానిసలను చేసి స్వేచ్ఛ లేకుండా చేశారు, బురకాలో బంధించేశారు అన్నటువంటి నింద కూడా వేస్తున్నారు. సోదరులారా, వాస్తవానికి స్వేచ్ఛ ఎప్పుడు వచ్చింది? ఈ నింద వినగానే నవ్వు వస్తుంది. ఎందుకంటే స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత వచ్చింది స్త్రీకి స్వేచ్ఛ. అప్పటి వరకు స్త్రీ ఒక అంగడి బొమ్మలా మారిపోయి ఉండేది. స్త్రీకి ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఆడపిల్ల కంటే చంపేసేవాళ్ళు, బానిసలాగా చూసేవాళ్ళు. స్త్రీలకు ఏమాత్రం విలువ ఉండేది కాదు. అలాంటి అంధకారమైనటువంటి రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు స్త్రీకి విలువ, గౌరవం అనేది వచ్చింది.
మీరు ఏది తింటే అది మీ భార్యకు పెట్టాలి, మీరు ఏది కట్టుకుంటే అది మీ భార్యకు తొడిగించాలి. మీ భార్యను చెంప మీద కొట్టకండి, ఆమెను అనవసరంగా బాధించకండి. వారి మీ చేతుల్లో బందీలుగా, అంటే వారి జీవితాన్ని మీకు దారపోసి ఉన్నారు, వారిని ప్రేమతో ఔదార్యంతో చూడండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తే అప్పుడు స్త్రీకి విలువ వచ్చింది. స్త్రీకి స్వేచ్ఛ లేదని మీరు మాట్లాడుతున్నారా? ముస్లిములు కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తి రాసిస్తారు, అల్హమ్దులిల్లా. మీరు కొడుకులకే, కూతురుకు లేదు. కూతురు మీద ఏంటి? కుండ చేశాము కుమ్మరోడికి పడేశాము అన్న తత్వం మీది. అంటే కుండ చేశాం కుమ్మరోడికి ఇచ్చేసాం, ఇంకా ఆమె సావని ఎట్టనవని మాకు సంబంధం లేదు. కానీ ఇస్లాం అల్హమ్దులిల్లా కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తులు ఇవ్వాలని ప్రకటిస్తుంది, అల్హమ్దులిల్లా. మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? ఏంటి స్త్రీ స్వేచ్ఛ అంటే? ₹1 షాంపూ ప్యాకెట్ దగ్గర నుంచి గోడల మీద అర్ధనగ్గ పోస్టుల వరకు ఆడదాన్ని అంగడి బొమ్మను చేసి ఆడుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు ఒక షాంపూ అమ్మాలన్నా, ఒక సబ్బు అమ్మాలన్నా, ఒక క్రీమ్ అమ్మాలన్నా తడి బట్టలతో ఆడదాన్ని అందాలతో మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ? ఆడదాని అందాలతో సినిమాల రూపంలో కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ? ఆడదాని అంగాలను గోడల మీద అతికించేసి వీడియోలు తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ? అర్ధనగ్న దుస్తులతో యువకులందరినీ కూడా తమ వైపునకు ఆకర్షితులను చేసి వ్యభిచారానికి గురి చేస్తున్నారు. ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ? ఇదే మీరు కోరుకునే స్వేచ్ఛ అయితే అలాంటి స్వేచ్ఛ మా స్త్రీలకు అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 33వ సూరా అల్ అహ్జాబ్ 59వ ఆయతలో తెలియజేశారు, యా అయ్యుహన్ నబియ్యు కుల్లి అజ్వాజిక వ బనాతిక వ నిసాయిల్ ముమినీన్. ఓ ప్రవక్త, విశ్వసించినటువంటి నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పు, తమ యొక్క దుప్పట్లను పైనుంచి వేలాడదీసుకోమని, కప్పుకోమని. దీని ద్వారా వాళ్ళు మర్యాదస్తులుగా గుర్తించబడతారు. దీని ద్వారా వాళ్ళు వేధింపులకు గురి కాకుండా ఉంటారు అని అల్లాహ్ చెప్పాడు. వాస్తవం. ఏ స్త్రీ అయితే తమ అంద చందాలను, తమ శీలాన్ని, తన మానాన్ని కాపాడుకుంటూ నిండుగా దుస్తులు ధరిస్తుందో అలాంటి స్త్రీ గౌరవించబడుతుంది, వేధింపులకు గురి కాకుండా ఉంటుంది. బుర్కా వేస్తే బందీ చేసినట్ట, ఆమెను బంధించేసినట్ట. బురకా వేసుకోవడం వల్ల ఆమె అందాన్ని కాపాడుకుంటుంది, ఆమె శీలాన్ని కాపాడుకుంటుంది, ఆమె మానాన్ని కాపాడుకుంటుంది. సగం ఒళ్ళు కనిపించే విధంగా రోడ్ల మీద తిరగాల, పరాయి పురుషులకు అందరికీ అందాలు ఆరబోసే విధంగా చూపించాలా? ఇదా మీరు కోరుకునే స్వేచ్ఛ? ఇది స్వేచ్ఛ కాదు, ఇది స్వేచ్ఛ కాదు. అందాల పోటీలలో కూడా మ్యాగజైన్లలో స్త్రీ యొక్క బొమ్మను వేసి ఆ బుక్కులని ప్రపంచానికి పంపించి పరాయి పురుషులందరూ కూడా ఒక స్త్రీ అందాన్ని చూసే విధంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? సోదరులారా, 1 కాదు 2 కాదు, ఎన్ని నిందలు ఈ విధంగా ముస్లిం సమాజం మీద వేస్తున్నారంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇచ్చినటువంటి విలువ, స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేదు. కనీసం స్త్రీ బహిష్టు అయ్యిందంటే గనక, నెలసరి అయ్యిందంటే గనక ఇంటి బయట పెట్టేవాళ్ళు. ఆమె ఎండకు, వానకి, చలికి అల్లాడిపోయేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరాధనలో పాల్గొనకూడదు, మరియు సంభోగంలో పాల్గొనకూడదు. ఇది తప్ప ఆమె ఇష్టం. తమ ఇంట్లో ఉండొచ్చు, తమ భర్త పక్కనే ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కానీ మీరు బహిష్ట అయిందంటే ఇంటికి అవతల పెట్టేశారు. ఎవరు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చారు? ఎవరు స్త్రీ యొక్క స్వేచ్ఛను కాజేశారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఆడపిల్లలను కని చక్కగా విద్యా బుద్ధులు నేర్పించి ఒక ఉత్తమునికిచ్చి పెళ్లి చేస్తారో ఆ ఆడపిల్లలే రేపు కన్న తండ్రిని స్వర్గానికి తీసుకెళ్లడానికి కారకులవుతారని చెప్పారు. ఈ మాట ఏ ప్రపంచంలో మత గ్రంథాలైనా ఉందా అండి? వీళ్ళ పండితుడే చెబుతున్నాడు.
మమ్మల్ని క్షమించకండమ్మా. ఆడపిల్లను కంటే జుట్టు పట్టుకొని కొట్టే వాళ్ళం ఒకప్పుడు, ఆడపిల్లను కంటే చంపేసే వాళ్ళం ఒకప్పుడు. అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మేమే చేశాము, మమ్మల్ని క్షమించకండి అని చెప్పేసి మీ మత పండితుడు చెప్పాడు. చరిత్ర చెబుతోంది. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడే ముందు తమ చరిత్ర ఏమిటో ఒక్కసారి తిరగేసుకోండి, తెలుస్తుంది. స్త్రీ స్వేచ్ఛ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాతనే స్త్రీకి అన్ని విధాల స్వేచ్ఛ వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో స్త్రీకి ఉన్నటువంటి బందీకానాలన్నీ తొలగిపోయాయి. కావున సోదరులారా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నిందలు ముస్లిం సమాజం మీద మోపుతున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము జ్ఞానంతో నేర్చుకొని ముస్లిమేతర సమాజానికి సత్యాన్ని, నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఖురాన్ హదీసు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక.